షూనేమీరాలు ఎలీషా గారిని ఎంతో మరి గౌరవించింది, ఘనపరిచింది, బలవంత పెట్టి ఇంటికి తీసుకెళ్ళింది, భోజనం వండి పెట్టేది. ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత మరి తన భర్తతో మాట్లాడి ఇంటి మీద గది కట్టింది, మంచం వేసింది, బల్ల, దీపస్తంభం అన్ని పెట్టింది అనమాట. అంత సేవించిన తర్వాత ఎలీషా గారు అంటాడు ఏంటంటే, ఇక్కడే ఎల్లకాలం ఉందాం అనలేదు ఆయన. యెహోవా దేశం మీదకి కరువు రప్పించబోతున్నాడు. షూనేమీరాలు పిలిచాడు, అమ్మా నీవు నీ భర్త నీ పిల్లలు ఎక్కడ మీకు అనుకూలమో అక్కడికి వెళ్ళి తలదాచుకున్నాను. 7 ఏళ్ళు కరువు కాలం అయిన తర్వాత ఆమె వచ్చిందంట. వస్తే చూడండి, తన పొలాలు ఇవన్నీ కూడా మరి 7 ఏళ్ళు వేయకుండానే, నీళ్లు పెట్టకుండానే, దున్నకుండానే, కలుపు తీయకుండా, విత్తనాలు వేయకుండానే, పంట కోయకుండానే రాసు 7 సంవత్సరాల పంటని ఖజానాల నుంచి కొలిచి ఆమె ఇంటి. రీజన్ ఏంటి? ఆమె ఎలీషాని ఎంతో గౌరవించింది, ఎంతో సేవించింది, ఎంతో ఖర్చు పెట్టుకుంది. బిడ్డలేని ఆమెకి దేవుడు